శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అంబాత్రాయ క్షేత్రంలో వేసినటువంటి ముగ్గురమ్మల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీ అందరికి సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రావణ మాసంలో చతుర్వేద పారాయణంతో పాటు అలాగే దేవీ భాగవత పుణ్య ప్రవచనంతో పాటు ఇంకొక మహాయజ్ఞాన్ని కూడా మనం పీఠం తరపున చేపట్టడం జరిగింది. పోయిన సంవత్సరం చేపట్టాము, చాలామందికి తెలుసు. ఏమిటి అనగా రాఖీ పౌర్ణమి, దానిని జంధ్యాల పౌర్ణమి అంటారు. రాఖీ పౌర్ణమి రోజే జంధ్యాల పౌర్ణమి అంటారు. ఎవరైనాను నూతన యజ్ఞోపవీతం ధరించాలన్నా, నూతన జంధ్యం వేసుకోవాలనుకున్నా, కొత్త జంధ్యం వేసుకోవాలనుకున్నా ఆ రోజునే వేసుకుంటారు, ఆ రోజే ధరించుకుంటారు. కాబట్టి అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి మనం ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞశక్తిని సంకల్పించాం. యజ్ఞమనే చెప్పాలి. మహత్తరమైనటువంటి ప్రతిదానిని కూడా ఆధ్యాత్మిక భాషలో, ధార్మికమైనటువంటి సంబోధనలో యజ్ఞమనే చెప్తారు. ఏమిటి ఆ మహాయజ్ఞం అంటే, ఈ 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తారీఖు, ఆ రోజు శుక్రవారం, ఎవరైనాను అంబాత్రేయ క్షేత్రానికి వచ్చి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించుకోవచ్చు. ఆస్తికులందరికీ ఇది సదవకాశం. ఎవరెవరు ధరించాలి? మేము కంప్లీట్గా మద్యం సేవిస్తలేము, ఆల్కహాల్ తీసుకోము అని నమ్మకం ఉన్నవాళ్ళు రండి. మేము కంప్లీట్గా మాంసం తినము, చికెను, మటను, ఫిష్, ఎగ్గు, ఏ ఇతరేతరమైనటువంటి మాంసభక్షణ చేయము అని నమ్మకం ఉన్నవాళ్ళు రండి. తర్వాత మేము స్మోకింగ్ చేయము, తంబాకు, గుట్కా, పాన్, టొబాకో లాంటివి తినము అని గట్టి దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు, ఈ వ్యసనాలకు మేము పాల్పడకుండా వీటికి దూరంగా ఉంటామని నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరైనాను వచ్చి ఆ రోజు అంబాత్రేయ క్షేత్రంలో మీకు యజ్ఞోపవీతం మేమే ఇస్తాం. ఆచార్యులు ఉంటారు. సమస్త శాస్త్ర సమ్మతమైనటువంటి సంయుక్త ధర్మాన్ని అనుసరించి యజ్ఞం చేసి, గాయత్రి యజ్ఞం సలపి అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి ఆచార్యులు చెప్పిన సంకల్ప ప్రకారంగా యజ్ఞోపవీత ధారణ పోయిన సంవత్సరం చేయించాం. ఈ సంవత్సరం కూడా మన పీఠం తరపున అందరికి అవకాశం ఉంటుంది. ఎవరైనాను రావచ్చు, ధరించుకోవచ్చు. కొంతమంది పెద్దలు అనుకోవచ్చు, యజ్ఞోపవీతం ధరించుటకు కొంత యోగ్యత ఉంటుంది కదా, శాస్త్రంలో యజ్ఞోపవీత ధారణకు ఒక ఉపనయన సంస్కారం ఉంటుంది. కొంతమంది ద్విజులు, వైదికులు, సద్బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు చాలామంది కూడా ఒక పద్ధతిని వేసుకుంటారు. కొందరు వివాహ సమయం నందున వేసుకుంటారు. వైశ్యులైతే వివాహ సమయంలో వేసుకుంటారు. క్షత్రియులకు ఒక ధర్మం ఉంది, శూద్రులకు ఒక ధర్మం ఉంది, బ్రాహ్మణులకు ఒక ధర్మం ఉంది కదా, వైశ్యులకు ఒక ధర్మం ఉంది కదా, మీరు ఏ ప్రమాణంతోనే ఈ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారని కూడా అంటారు. అది వాస్తవమే. ప్రశ్న ఉన్ననాడే ప్రగతి యొక్క మార్పు జరుగుతుందని చెప్పి పెద్దలు అంటారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కానీ అమ్మ యొక్క పాదపద్మముల చెంత నేను తీసుకున్నటువంటి ఒక వాక్కు ఏమిటంటే, అమ్మ, అందరికీ ఆధ్యాత్మిక హక్కు కావాలి, ధార్మికమైనటువంటి ఒక రిజర్వేషన్ కావాలి. ఏం చేయాలని అమ్మ యొక్క పాదాల దగ్గర అడిగితే అమ్మ ఇచ్చినటువంటి సందేశం, మెసేజ్ ఏమిటనగా, మెళ్ళో అందరికీ మాలలు ఉంటాయి. ఎవరి ఇష్టాన్ని అనుసరించి వాళ్ళు మాలలు వేసుకుంటారు. సాంప్రదాయాన్ని అనుసరించి తిలకధారణ చేసుకుంటారు. కానీ గాయత్రి ధారణ, యజ్ఞోపవీత ధారణ, జంధ్యం యొక్క ధారణ యావత్ సనాతనులకందరికీ ఆమోదం. శాస్త్రంలో శూద్రులకు ఒక విధమైనటువంటి సూత్రం చెప్పారు, శూద్రులకు కొన్ని ఒక విధమైనటువంటి తోరం చెప్పారు, అంటే ధరించేటటువంటి యజ్ఞోపవీతం. సద్బ్రాహ్మణులు వాళ్ళ చేతితో వాళ్ళు తయారు చేసినటువంటి జంధ్యమునే ధరిస్తారు, ఇతరులు చేసిన జంధ్యమును ధరించరు. వృత్తి ధర్మాన్ని అనుసరించి, కులధర్మాన్ని అనుసరించి, వంశోద్ధారకమైనటువంటి ధర్మాన్ని అనుసరించి, సాంప్రదాయాలను అనుసరించి, మత పరంపరను, పీఠ పరంపరను అనుసరించి ఎవరి సాంప్రదాయ ధర్మానికి అనుసారంగా వాళ్ళు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. శిష్టాష్టమ ధర్మాన్ని అనుసరించి కూడా కొంతమంది ధరిస్తారు. ఇదంతా శాస్త్ర ప్రమాణమైనదే. మనం కల్పించేది ఏమిటంటే, జంధ్యం వేసుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు అవ్వాల్సిందేనా అని అనుకోకండి. ఇక్కడ ఎవరు బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణ్యం పొందుట అంత సామాన్యమైన విషయం కాదు, ఆషమాషి విషయం కాదు. జంధ్యం ధరించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భక్తుడు కాడు. అది కేవలం ధార్మికమైనటువంటి ఒక హక్కును సమాజానికి తెలియపరిచేటటువంటి కొన్ని గుర్తులుగా మనం భావించాలి. మనం ఏం చేస్తున్నాము? యజ్ఞోపవీతం ధరించిన ప్రతి ఒక్కడు ఒక సనాతనుడని, ఒక వైదికుడని,
ఆయన సాత్విక సంపన్నుడై మారిండని తెలియపరిచేటట్లు ఒక గుర్తుగా ఒక హక్కును కల్పిస్తున్నాం. వేసుకోవచ్చు. మీకు ఒకటే మాట చెప్పాలంటే మీకు స్పిరిచువల్ రిజర్వేషన్ మనం ఇస్తున్నాం. తర్వాత ఆ యజ్ఞోపవీతం ధరించుకున్న తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి, ఎలా విసర్జించాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు త్యాగం చేయాలి, శ్మశానానికి వెళ్తే ఏం నియమాలు పాటించాలి, మలమూత్ర విసర్జనలు చేసేటప్పుడు ఎలా ఉండాలన్న విషయాలన్నీ కూడా ఆచార్యులు ఆ రోజు చెప్తారు. దయచేసి దీన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. సామాన్యంగా దీక్షలు ఇస్తుంటాం. దీక్ష ఒక మండల కాలం చేస్తారు, విడిచిపెడతారు. మెళ్ళో మాలలు వేసుకున్న తర్వాత ఇష్టముంటే పెట్టుకుంటారు, లేకుంటే తీస్తారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి హక్కును కల్పించేటప్పుడు మనం ఒక మాట చెప్తాం. జంధ్యము ధరించావు కాబట్టి నువ్వు సత్య సనాతనుడవే, నీవు జంధ్య విసర్జన చేసి అన్య మతములలో కలవడానికి అవకాశం లేదు అని మనం గట్టిగా చెప్తాం. కాబట్టి ఈ విధముగా భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా సత్య సనాతనులై వ్యసన విముక్తులై ఉండడానికి కల్పించే ఒక హక్కు. అంతే తప్ప అందరికీ జంధ్యాలేసి అయిన బ్రాహ్మణులుగా చేస్తున్నాడేమిటి అని మాత్రం అనుకోవద్దు. జంధ్యం వేసుకున్నంత మాత్రాన ఆయనకు మంత్రం రావాలి, శాస్త్రం తెలియాలి, ఉపనిషత్ తెలియాలి, వేదం తెలియాలి, సదాచారం ఉండాలి, త్రికాల సంధ్యలు ఆచరించాలి. బ్రాహ్మణ్యం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆయనకు పౌరోహిత్యం తెలియాలి, శ్లోకాలు తెలియాలి, మంత్రముల యొక్క అర్థాలు తెలియాలి, తంతు తెలియాలి, కైంకర్యం తెలియాలి, దేవత ప్రతిష్టకు సంబంధించిన విధి తెలియాలి, యజ్ఞ విధి తెలియాలి. అన్నీ తెలిస్తేనే కదా ఆయన పురోహితుడయ్యేది. ఏదో ఆధ్యాత్మికమైన హక్కును నీకు కల్పిస్తున్నాము అని తెలియపరిచే ఒక గుర్తుగా, దృక్పథంగా ప్రతి శ్రావణ పౌర్ణిమకు అంబాత్రేయ క్షేత్రం తరపున మనం జంధ్యము ధరింపజేసేటటువంటి కార్యక్రమాన్ని, ఆ మహాయజ్ఞాన్ని చేపట్టాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి రోజే ఉంటుంది. ఉదయం 9 గంటల వరకు మీరు పీఠానికి వస్తే శుచిగా స్నానం చేసుకొని నూతన వస్త్రములు తెచ్చుకోవాలి. అవి కూడా సాంప్రదాయమైనటువంటి వస్త్రములు తెచ్చుకోవాలి. చక్కగా స్నానం చేసుకొని వస్త్రాలు కట్టుకొని వస్తే మీకు కమిటీ వాళ్ళు జంధ్యం ఇస్తారు. అందరినీ వరుస కూర్చోబెట్టి ఆచార్యులు పూజలు చేసి సంకల్పం చెప్పి యజ్ఞోపవీత ధారణ మీకు చేయిస్తారు. తదుపరి వివరాలు, నియమాలు, పద్ధతులని ఆ రోజు చెప్తారు. ఒకటే మోటు సూత్రం ఏంటంటే, నీవు సనాతన ధర్మంలో ఉండే ఒక గొప్ప వీరుడుగా తెలియపరుచుకునేటటువంటి హక్కు ఈ గాయత్రి, ఈ జంధ్యం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రావచ్చు, తీసుకోవచ్చు. ఎలా ఉన్నవాళ్ళు రావాలో మీకు మొదట చెప్పాను. ఆ నమ్మకం, ఆ నిగ్రహం ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. యథాతథంగా మీరు బొట్టు పెట్టుకోవచ్చు, గుళ్ళు గోపురాలకు వెళ్ళొచ్చు, ఒక మండల కాలం దీక్ష చేసుకోవచ్చు, మళ్ళీ యథాతథంగా ఉండవచ్చు. యాజ్ ఎ పర్మనెంట్ రిజర్వేషన్ ఆఫ్ అవర్ సనాతన ధర్మ. సో అలా మీరు కావాలనుకుంటే జంధ్యం ధరించండి. దివ్య తేజో సంపన్నుడవై సమాజంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ అన్న సందేహమే అవతలలో కలగాలనుకుంటే తప్పకుండా యజ్ఞోపవీతం ధరించాలి. పోయిన సంవత్సరం 250 మందికి పైన వేసుకున్నారు. వాళ్ళందరూ చల్లగా ఉన్నారు. అమ్మ యొక్క ఆశీస్సులతో నిత్యం పూజలు చేసుకుంటున్నారు, పొలం పని చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ పనులు చేస్తున్నారు, డ్రైవర్ పనులు చేసుకుంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. అలా ఉండడానికి ఇదొక మహాయజ్ఞంగా శ్రీకారం చుట్టాము. కాబట్టి ఎవరైనాను శ్రావణ పౌర్ణమి రోజు వస్తే ఇందులో కులభేదం, మతభేదం, సాంప్రదాయ భేదం, వర్గభేదం, ప్రాంత భేదం ఏమీ లేదు. మతభేదం అంటే ఇక్కడ ముస్లిమ్స్, క్రైస్తవులు అనుకోకండి. మత అంటే ఇప్పుడు త్రిమతాచార్యులు ఉన్నారు, వైష్ణవులు, శైవులు, అందులో కూడా స్మార్తులు, మళ్ళీ ఇందులో కూడా అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు, ఆల్ ఆఫ్ ఎవ్వరు వచ్చినా జగదంబ యొక్క వాక్కుగా, అమ్మ యొక్క ఆశీర్వాదాలు అందరికీ వేద బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళే ధరింపచేస్తారు. శాస్త్రంలో యజ్ఞోపవీతం వేయడానికి కొందరికే హక్కు ఉంది కదా అంటే అవును, వాస్తవమే. భారతదేశ సార్వభౌమాధికారాన్ని అనుసరించి, ఈ దేశపు యొక్క సర్వోన్నతమైన రాజ్యాంగాన్ని అనుసరించి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఎవరివ్వాలి, వాళ్ళే ఇవ్వాలన్నట్లు యజ్ఞోపవీతాన్ని ధరింపజేసేది కొందరికీ హక్కున్నది, వాస్తవమే. స్వీకరించేది కూడా కొందరికీ హక్కున్నది, వాస్తవమే. ఇది ఆ పద్ధతికి సంబంధించింది కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక హక్కును కల్పించి సత్య సనాతన ధర్మం యొక్క వారసుడిగా తెలియపరిచేటటువంటి ఒక గుర్తింపును మన పీఠం తరపున ఇస్తున్నాము. కాబట్టి ఏ అనుమానాలు లేవు, ఏ సందేహాలు లేవు. ఇందులో పండితోత్తములు, విప్రులు, సద్బ్రాహ్మణులు,
సాక్షాత్ బ్రహ్మస్వరూపులైనటువంటి వేదమూర్తులు కూడా దీన్ని తప్పుగా అనుకోకండి. మీతో సమానం కావాలంటే ఆషమాష విషయం కాదు. ఈయన అందరికి జంధ్యాలు వేస్తున్నాడు, అందరూ పూజలు చేసుకుంటూ పోవాలంటే కుదరదు కుదరదు కుదరదు. జంధ్యం ధరించినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అవుతారా? కాదు. ఇప్పుడు క్షత్రియుల్లో కూడా జంధ్యం వేసుకుంటారు, వైశ్యుల్లో కూడా జంధ్యం వేసుకుంటారు. అందరూ పురోహితులు అవుతున్నారా? అందరూ అర్చకులు అవుతున్నారా? కాదు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది సాధకులు ఉంటారు, నేను మెడిటేషన్ చేసుకొని ఆధ్యాత్మిక అనుభవాలు పొందాలని అనుకుంటుంటారు. సివిల్గా ప్యాంట్ షర్ట్ వేసుకొని మెడిటేషన్ చేయడం ద్వారా 50% మాత్రమే ఆయనకు ఎనర్జీ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఒక జంధ్యం వేసుకొని చేస్తే సమున్నతమైనటువంటి ఋషి ఛందస్సుతో ఆయన కళలు ఆవరణం అవుతాయి. ధర్మం. నిత్యం పూజలు చేసుకుంటారు ఇంట్లో. ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పూజల మీద ఆశ పెరిగిపోయింది. కానీ హక్కు లేదు. వృత్తి నైపుణ్యం ఉన్నది, ధార్మికమైనటువంటి వృత్తి నైపుణ్యం ఉన్నది, కానీ రిజర్వేషన్ లేదు, హక్కు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి గాయత్రి ఛందస్సును అనుసరించి గాయత్రి పరదేవత యొక్క ఆశీర్వాదంగా అందరికీ హక్కును కల్పించేటటువంటి మహాయజ్ఞమే ఈ జంధ్యాల పౌర్ణమికి మనం చేపట్టాము. పోయిన సంవత్సరం చేశాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. యజ్ఞోపవీతం మనం ఇస్తాం. ఆచార్యులు మన వాళ్ళే ధారణ చేయిస్తారు. కేవలం కొత్త బట్టలు మీరు తెచ్చుకోవాలి, సాంప్రదాయమైన వస్త్రాలు తెచ్చుకోండి. పంచ, ఒక చెల్ల. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.